అండి, నేను మీ అరుణ. సమ్మర్ వచ్చేసిందంటే పిల్లలు చాలా ఇష్టంగా తినేది ఐస్ క్రీమేనండి. అందుకని ఈరోజు నేను మ్యాంగోతో ఐస్ క్రీమ్ చూపెడుతున్నానండి. వెరీ సింపుల్ అండ్ ఈజీగా చేసుకునే మ్యాంగో ఐస్ క్రీము పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా ఇష్టంగా తింటారండి. నేనైతే ఒక 6 బాగా పండిన పెద్ద మామిడి పండ్ల రసాలు తీసుకున్నాను. ఈ ఐస్ క్రీమ్కు ఎలాంటి పండ్లనైనా తీసుకొని చేయవచ్చండి. ఇవి బాగా పండినవి కనుక పీలర్తో చెక్కు తీసి గుజ్జు లాంటిది మొత్తము తీసేశాను. అక్కడక్కడ కొన్ని పీసెస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనము ఇప్పటిదాకా తీసిన గుజ్జునంతా ఇందులో వేసుకోవాలి. వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకుంటే మొత్తము ఎక్కడైనా ముక్కలు ఉంటే మెత్తగా దంగి సాఫ్ట్గా వచ్చేస్తుందండి. చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్గా వచ్చేసిందో. ఇందులో నుండి నేను హాఫ్ మాత్రమే తీసుకుంటున్నాను. హాఫ్ జ్యూస్ పక్కకు పెట్టి ఇంకొక రకమైన ఐస్ క్రీము చేసి నెక్స్ట్ వీడియోలో చూపెడతాను. ఇందులో షుగరు మనము తగినంత యాడ్ చేసుకొని వాటర్ కూడా యాడ్ చేసుకోవాలండి. వాటర్ యాడ్ చేసుకొని ఒక 4 ఐస్ క్రీమ్స్ తయారు చేసుకున్నాను. ఈ విధంగా గ్లాస్లో కానీ లేదంటే ఐస్ మౌల్డ్స్లో కానీ చేసుకోవచ్చండి. డిమార్ట్లో దొరుకుతాయి. వాటిలో కూడా చేసుకున్న అవి కూడా చాలా బాగా వస్తాయి. ఇందులో ఈ జ్యూస్ అనేది పోస్తున్నాను. చిక్కగా ఉంటే స్టిక్ పెట్టినప్పుడు నిల్చుంటుంది. కొంచెం వాటర్ ఎక్కువైనట్లయితుంటే మీరు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టినాక ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత స్టిక్లను పెట్టడానికి వీలుగా ఉంటుంది. అప్పుడు కూడా పెట్టవచ్చు. ఈ ఐస్ క్రీములను మీరు డిమార్ట్లో దొరుకుతాయండి. ఐస్ మౌల్డ్స్ అని దొరుకుతాయి. వాటిలలో కూడా చాలా బాగా వస్తాయండి సాఫ్ట్గా. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక 10 అవర్స్ తర్వాత చూస్తే ఐస్ క్రీమ్స్ రెడీ అయిపోయాయి. సైడ్ నుంచి ఇలా గ్లాసును తడిపినట్లయితుంటే ఐస్ క్రీమ్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఈ విధంగా చూస్తున్నారు కదా, నేనైతే 2 ఐస్ క్రీమ్లు తీసాను. ఇంకా 2 ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇప్పుడు పిల్లలు తింటా అంటున్నారు కనుక వాళ్ళకు ఇవి తీసి ఇస్తున్నాను. అంతేనండి. ఈ ఐస్ క్రీమ్స్ మీరు కూడా ట్రై చేసి కామెంట్ రూపంలో ఎలా ఉందో తెలియజేయండి. థ్యాంక్ యూ.